సిద్ధాశ్రమం. శివుని ఆజ్ఞపై విశ్వకర్మ ఈ సిద్ధాశ్రమాన్ని నిర్మించాడు. ఈ సిద్ధాశ్రమం హిమాలయాలకు ఉత్తరాన ఉన్న మానస సరోవరానికి కైలాస పర్వతానికి మధ్య 36 కిలోమీటర్ల పొడవు, 36 కిలోమీటర్ల వెడల్పు భూమిని ఆక్రమించి ఉన్నది. ఆశ్రమాధిపతి స్వామి సచ్చిదానంద శిష్యుడు నిఖిలేశ్వరానంద. స్వామి నిఖిలేశ్వరానంద ప్రస్తుతము ఈ దివ్యాశ్రమానికి అధిపతి. మహాభారత యుద్ధానికి పూర్వం శ్రీకృష్ణుడు ఈ ఆశ్రమాన 12 సంవత్సరాలు తపస్సు చేశారు. ప్రస్తుతం శ్రీకృష్ణుడు, అశ్వత్థామ, శంకరాచార్యులు, మత్స్యేంద్రనాథులు, గోరఖ్నాథులు, ఏకలవ్యుడు, పుండరీకాక్షుడు, బుద్ధుడు ఈ ఆశ్రమాన ఉన్నారు. సిద్ధాశ్రమాన మూల కల్పవృక్షము వద్ద ధర్మరాజు, భీష్ముడు, కృపాచార్యులు తపస్సులో ఉన్నారు. ప్రస్తుతం భారతదేశంలోని కొంతమంది సిద్ధి పొందిన యోగులు ఈ సిద్ధాశ్రమంతో సంబంధం కలిగి ఉన్నారు. ఈ ఆశ్రమంలో రాత్రి అనేది ఉండదు, వృద్ధాప్యము ఉండదు. ఈ ఆశ్రమాన ప్రవేశించి ఏ దేవతామూర్తిని దర్శించాలనుకుంటే ఆ దేవతామూర్తి దర్శనం లభిస్తుంది. ఈ సిద్ధాశ్రమము సామాన్య దృష్టికి అందదు. ఈ సిద్ధాశ్రమమునందు ప్రవేశించాలంటే తత్సంబంధ యోగ్య గురువు వద్ద సిద్ధాశ్రమ ప్రవేశ దీక్షను పొందాలి. శంకరాచార్యులు ఈ ఆశ్రమ ప్రవేశానికే యత్నించి 3 సార్లు విఫలమయ్యారు. 4వసారి సఫలత పొందారు. శాస్త్రవేత్త ఐన్స్టీన్ ఈ ఆశ్రమం మందు ప్రవేశించాలన్న కోరికతోనే మరణించాడు. భారతదేశంలోని కొంతమంది యోగులు సిద్ధాశ్రమం ద్వారా సిద్ధ యంత్రాలను, మూలికలను తెప్పించి సమాజ శ్రేయస్సుకు ఉపయోగిస్తారు. కొంతమంది యోగులు సూక్ష్మ శరీరాలతో ఈ ఆశ్రమానికి వెళ్ళి సాధనలు చేసి తిరిగి వస్తూ ఉంటారు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.